అండి వాళ్ళ రెసిపీ మిల్ మేకర్ కర్రీ. మిల్ మేకర్ ఇలా నీళ్లు వేడి చేసుకోవాలండి. గిన్నెలో వేడి చేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. నీళ్ళు వేడెక్కాక ఈ మిల్ మేకర్ అందులో వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆఫ్ చేసుకొని నీళ్ళు వంపేసుకోవాలండి. నీళ్ళు వంపేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకోవాలండి. కర్రీలకు కావాల్సినవి దాల్చిన చెక్క, గసాలు, కాజు, లవంగాలు, ఇలాచి ఇవి మిక్సీలో వేసుకోవాలండి. టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. అవి కూడా మిక్సీ పట్టుకోవాలి. పెరుగు వేసుకోవాలి. ఆయిల్ పోసుకోవాలండి. ఆవాలు, బగారా పువ్వు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కట్ చేసిన ఉల్లిగడ్డలు, ఉప్పు ఇలా కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర వేసి కలపాలండి. అల్లం పేస్ట్, కారం వేసి ఒకసారి కలపాలండి. గ్రేవీ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఆయిల్లోనే కొంచెంసేపు ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. టమాటా పచ్చి వాసన పోతుంది. ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెడితే మంచిగా ఉడుకుతుంది. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కొబ్బరి పొడి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న మిల్ మేకర్ వేసుకోవాలండి. వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే గ్రేవీ మంచిగా మిల్ మేకర్కి పట్టుకుంటుంది. ఉడికాక కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మిల్ మేకర్ కర్రీ రెడీ. ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.